గురువుగారు, వయసు పెరుగుతున్న కొద్దీ చేతిలో ఉన్న రేఖలనేవి మారుతూ ఉంటాయి కదా! అవును. మరి అప్పుడు ఎలా 100కు 100% హస్తాన్ని జూసి వాళ్ళ భవిష్యత్తుని అంచనా ఎయగలం? చాలా ఖచ్చితమైనటువంటి ఒక మంచి ప్రశ్న ఇది. ఎందుకనంటే, మీరు వయస్సుతోటి పాటు మన శరీర పరిమాణము, శరీర ఆకృతి, అంటే మన భావజాలంలో వచ్చేటువంటి లక్షణాలు, మన ఆలోచన యొక్క పరిణితి, ఇవన్నీ కూడా క్రమంగా పెరుగుతూ ఉంటాయి. 100 సంవత్సరాలు మనిషి జీవితము అని ఫిక్స్ అయినప్పుడు, నేను గత మీ ప్రశ్నలో చెప్పినప్పుడు, ఒక యాప్ క్రియేట్ అవుతున్నప్పుడు, ఒక క్యూఆర్ కోడ్ తయారవుతున్నప్పుడు, అది ఎన్ని సంవత్సరాలకైతే డిజైన్ చేయబడతాదో, ఏ ఏ అంశాలతోటి వాటిని సంకలనం చేయబడి ఉందో, అవి ఎప్పుడూ అలాగే ఉంటాయి. అదేవిధంగా ఇది కర్మగతానుబంధము అని చెప్పాను నేను. రుణబంధము. ఈ రుణబంధానికి అనుగుణంగా కర్మగతమైనటువంటి అంశాలతోటి ఏర్పడినటువంటి ఈ రేఖలు తల్లి గర్భంలో బీజము, స్త్రీ పురుష బీజాలు 2 కలుస్తున్నప్పుడే దీని యొక్క పరిణామము స్టార్ట్ అయిపోయింది. అంటే జీవి ఏర్పడుతోంది. దీనికి 9 నెలల 9 రోజులు తీసుకుంటుంది టైం. ఇదొక ప్రాసెస్. ఈ ప్రాసెస్‌లో ఆ వ్యక్తి జన్మించిన తరువాత ఏ ఏ కర్మలను అనుభవించాలి, ఎక్కడెక్కడ, ఎప్పుడప్పుడు ఎవరెవరితోటి కలిసి రుణబంధాలు పంచుకోవాలి, ఏ వృత్తి, దానికి అనుగుణంగానే వృత్తి వ్యాపారాలు. అంతే కదా! మన వృత్తి వ్యాపారాలు ఆనందము, అనుబంధము, స్నేహము, బాంధవ్యము ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి. దానికి అనుగుణంగానే ఈ ఐడెంటిటీని క్రియేట్ చేయబడుతూ ఉంటుంది. 9 నెలల 9 రోజుల్లో ఈ ముద్రలు ఏర్పడతాయి. ఏర్పడిన తర్వాత మనం తల్లి గర్భంలోంచి బయటకు వచ్చేసిన తర్వాత 100 సంవత్సరాలు జీవించడంలో ఏవైతే ఈ వేలి ముద్రలు, రేఖలు, ప్రధాన రేఖలు 3. ఈ జీవిత రేఖ, శిరోరేఖ, హృదయ రేఖ. ఈ 3 ప్రధాన రేఖలు, ఈ వేలి ముద్రలు 9 గ్రహస్థానాలలో ఉండేటువంటి ప్యాట్రన్స్, అంటే చర్మం మీద ఉండేటువంటి అతి సూక్ష్మమైనటువంటి డిజైన్స్. ఇవి మాత్రము 100 సంవత్సరాలు జీవించినటువంటి వ్యక్తిని మనం మొదటి సంవత్సరంలో చూసినా, మళ్ళీ మధ్యలో చూసినా, జీవితం చివర చూసినా అవి మారవు. అంటే ఒక యాప్ క్రియేట్ చేసినప్పుడు కోర్ కంటెంట్ మారదు. మధ్యలో అప్డేట్ అవుతూ ఉంటుంది కాలానుగుణంగా. మీరు చూస్తూ ఉంటారు, మీరు సెల్ ఫోన్లు వాడుతూ ఉంటారు. ఆ సెల్ ఫోను ఒక యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు మీరు, ఈ వాట్సాప్ లేకపోతే ఇంకోటి చేసినప్పుడు అది అప్డేషన్ అని అడుగుతూ ఉంటుంది. కానీ వాస్తవంగా కోర్ కంటెంట్ మాత్రం మారదు. అలాగే ఈ అప్డేట్ అయ్యేటువంటి రేఖలు కొన్ని ఉన్నాయి. అదృష్ట రేఖ, ధనరేఖ అంటాం దీన్ని, రవిరేఖ, బుధరేఖ, ఉపకుజరేఖ, ఇతర గురురేఖ, ఇతర రేఖలు ఏవైతే ఉన్నాయో అవి మారుతూ ఉంటాయి. అలాగే మన ఆలోచనకు అనుగుణంగా మన స్వభావము, అయితే బేసికల్గా ఈ స్వభావాన్ని చెప్పేటువంటి లక్షణాలు అంటే గుణాలు, 3 గుణాలు. 3 గుణాలకు అనుగుణంగా వ్యక్తులు 4 రకాలుగా ఉంటారు. కర్మలకు అనుగుణంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఉద్బోధించాడు. చాతుర్వర్ణం మయా సృష్ట గుణ కర్మ విభాగశః అన్నాడు. ఎవరైనా సరే వాళ్ళ కర్మలకు అనుగుణంగా జీవితాన్ని ప్రారంభిస్తారు. ఈ కర్మలను ప్రతిబింబించేవే రేఖలు. ఇవి మారవు. గుణాలు అనేటువంటివి 3 గుణాలు, సత్వ రజ తమో గుణాలు.
ఈ సత్వ రజ తమో గుణాల్లో సత్వగుణము ఒక భాగము, ఒక విధానము, రజోగుణము 2 రకాలుగా ఉంటుంది, తమో గుణము ఒక రకంగా ఉంటుంది. అంటే 4 రకాలైనటువంటి వ్యక్తులు, 4 వర్ణాలు. అంటే ఇక్కడ కులాలు కాదు, మతాలు కాదు. ప్రపంచంలో ఉండేటువంటి మతాలు 4000 మతాలు ఉన్నాయి. ఇప్పుడు 4000 భాషలు ఉన్నాయి, 210 దేశాలు ఉన్నాయి, అనేక ప్రాంతాలు ఉన్నాయి. ఇవేమీ కాదు. ఈ అందరిలో కూడా ఈ గుణాలు అనేటువంటివి కామన్గా ఉంటాయి. ఈ గుణాలని మనం మార్చుకోవచ్చు సాధన ద్వారా. అంటే మనల్ని గురించి మనం తెలుసుకోవాలి. తెలుసుకుని మనం గుణాన్ని మార్చుకోవడం ద్వారా మన కర్మల్ని సరి చేసుకోవచ్చు. పూర్తిగా మార్చలేము, గుర్తుపెట్టుకోండి. ప్రారంధంలోంచి వచ్చినటువంటి పూర్తిగా మనం తొలగించుకోలేము. రమణ మహర్షి లాంటి మహానుభావుడే చెప్పాడు. ఏం చేద్దంటే ఆయన ప్రారంధంలోంచి వచ్చినటువంటి వాటిని 80వ సంవత్సరం వయసు వచ్చిన తర్వాత కూడా అనుభవించాడు, ఆయన శరీరానికి వచ్చినటువంటి క్యాన్సర్ని. కానీ ఆయన సమాజానికి చేయవలసిన సందేశం ఇవ్వాల్సినటువంటి అంశాలని ఆయన కారణ జన్ముడు గనక 12వ సంవత్సరంలోనే ఆయన జ్ఞప్తికి తెచ్చుకుని ఆయనకి స్ఫురణకు వచ్చి ఇంకా ఎవరితోటి ఈ జన్మలో రుణబంధాలు ఏర్పరచుకోకూడదని నిర్ణయించుకుని అంతటి పటిష్టమైనటువంటి ఆత్మస్థైర్యానికి ఆయనకి ఆ కర్త కలిగించాడు కనుక, అందుకనే వాళ్ళు కారణ జన్ములు. వాళ్ళని మనం పరిశీలించి మనం అనుసరించవచ్చు, కొంతవరకు మార్చుకోవచ్చు. అందువలన ఆయన తదుపరి జీవితం అంతా కూడా ఎవరి దగ్గర నుంచి ఏమీ తీసుకోలేదు. సేవ కానీ, సంపద కానీ, ఆలోచన కానీ ఏ రకమైనది తీసుకోలేదు. ఆయన ఏమీ ధరించలేదు శరీరం మీద కానీ, ఆయన ఏ నివాసంలోనూ లేడు, ఎక్కడికి వెళ్ళలేదు, ఆయన ఊళ్ళమ్మట తిరగలేదు. కానీ అటువంటి కారణ జన్ములు ప్రారంధంలోంచి వచ్చినటువంటి వాటిని అనుభవించి తీరాలి. ఈ జన్మలో వాటిని కొత్తగా పోగేసుకోకుండా నియంత్రణ చేసుకునేటువంటి లక్షణం కలిగి ఉంటారు. అది ఈ అరచేతిలో, ఈ సాముద్రిక శాస్త్రంలో మనం గమనించవచ్చు. అటువంటి లక్షణాలు మన దగ్గర ఉన్నప్పుడు దాన్ని ఇంకా పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయమని చెప్పొచ్చు. అంచేత ఈ కర్మగతమైనటువంటి అంశాలని మనం ఇవి మారవు, ఇవి మారినివా? ఇప్పుడు ఈ వేరు ముద్రలు మారుతున్నాయా? మారితే మన ఐడెంటిటీ మారిపోద్ది కదా. మనం ఇప్పుడు మన భారతదేశంలో ఆధార్ కార్డు పెట్టారు కదా. ఆధార్ కార్డు పెట్టినప్పుడు మనల్ని గుర్తించుకోవడానికి ఒక కార్డు, దానికి 10,000 ముద్రలు తీసుకుంటారు. ఏ ఒక్కటి మనం దాని మీద పెట్టినా సరే మన ఐడెంటిటీ వెంటనే తెలియజేయబడుతుంది. అంచేత ఈ 10,000 మీద ఉండే ముద్రలు ఎట్టి పరిస్థితుల్లోనూ మారవు. అలాగే రేఖలు కూడా, ప్రధాన రేఖలు కూడా. అంచేత వయసుని బట్టి మారిపోతున్నాయి, ఇవన్నీ చేతిపోతున్నాయి అని అనుకోకక్కర్లేదు. అయితే గుణం మాత్రం మనం మార్చుకోవచ్చు. దాన్నే ఈ సాముద్రిక శాస్త్రంలో ఈ రేఖల్ని బీజాలని, ఈ అరచేయి యొక్క స్వభావము రంగుని క్షేత్రం అని చెప్తాము. అంచేత బీజం యొక్క లక్షణాలని మనం మార్చలేము. అంటే విత్తనం, ఏదైనా విత్తనం, ఒక విత్తనం తీసుకొచ్చి మనం యాపిల్ విత్తనం ఉందనుకోండి, యాపిల్ కాయలే కాస్తుంది అది. మనం దాన్ని జామకాయల కింద మార్చలేము. కానీ ఆ నేల యొక్క స్వభావాన్ని బట్టి ఆ యాపిల్ కాయల్లో దాన్ని ఇంకా ఎక్కువ పెద్ద సైజు పెంచుకోవచ్చు, తక్కువ దిగుబడిని ఎక్కువ దిగుబడి చేయొచ్చు, వాటిని మార్చవచ్చు మనం. అది ఈ స్వభావం, అది ఈ గుణంలో ఉంటుంది. అది అంటే క్షేత్రంలో గుణం ఉంటుంది, బీజములో కర్మ ఉంటుంది. కర్మను మనం మార్చలేము. గుణము వలన కర్మ యొక్క పరిధిని, విస్తృతిని, దాంట్లో వచ్చే అవాంతరాలను మనం మార్చుకోవచ్చు కొంతవరకు. అంచేత ఇవి మారవు, ఈ ముద్రలు మారవు. ఇవి మనం తెచ్చుకున్నవి కాదు. మనం తెచ్చుకున్నటువంటి మన పేరు మార్చేసుకోవచ్చు. మనం ఆధార్ కార్డులో రాంగ్ ఎంట్రీ అవుతుంది, కావాలంటే మళ్ళీ మార్చుకోవచ్చు. మన పుట్టిన తేదీ మార్చేసుకోవచ్చు, మనం ఏదైనా మార్చుకోవచ్చు. కానీ ఈ ప్రకృతి పరంగా వచ్చినటువంటి ముద్రలను మనం మార్చలేము. నమస్కారం.